నెల్లూరు నగరంలో వడ్డెర సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘన కార్యక్రమం. రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్లతో పాటు కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయుల సత్కారం. ఒక వేదికపై సేవా సంకల్పం, సాధన, సన్మానం కలయికగా నిలిచింది ఈ వేడుక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఎన్నికైన వల్లెపు మునిస్వామి, బత్తల కృష్ణయ్య, దేవళ్ల భాస్కర్రావు ముగ్గురు ఉత్తమ ఉపాధ్యాయులు. అలాగే ఇటీవల డీఎస్సీ పరీక్షల్లో ఉపాధ్యాయులుగా విజయం సాధించిన 18 మంది విజేతలు ఏపీ టూరిజం హాల్లో జరిగిన ఆత్మీయ సమావేశం, సన్మాన కార్యక్రమంలో ఘనంగా సత్కరించబడ్డారు. వడ్డెర సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలకు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు, మొమెంటోలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్లు మాట్లాడుతూ, మాకు ఈ బాధ్యత ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు మనఃపూర్వక ధన్యవాదాలు. వడ్డెర జాతి అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. విజేత ఉపాధ్యాయులు మాట్లాడుతూ, వడ్డెర సంఘం ఐక్యవేదిక అందించిన గౌరవం, ప్రోత్సాహం మాకు మరింత ప్రేరణ ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘ నాయకులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బండి సురేష్, ఉప్పు భాస్కర్, గుంజి మనోహర్ తదితరులు పాల్గొని ఆత్మీయ వాతావరణంలో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పేరు దేవళ్ల భాస్కర్రావు, జనసేన పార్టీ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్గా. నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు. మా వడ్డెర సంఘ ఐక్య సమితి పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ పదవి వచ్చినందుకు మా వడ్డెర సంఘానికి నేనేం చేయాలనో అది చేస్తాను, పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను. నిరంతరం అందుబాటులో ఉంటాను. నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బత్తల కృష్ణయ్య. నేను ఆంధ్రప్రదేశ్ వడ్డెర అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం నన్ను ఎంపిక చేసింది. అదేవిధంగా నేను నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. వడ్డెర ఐక్య వేదిక తరఫున మా యొక్క నెల్లూరు జిల్లాలో ముగ్గురు డైరెక్టర్లు అయిన సందర్భంగా మాకు మరియు నెల్లూరు జిల్లాలో 20 మంది సెలక్షన్ కమిటీలో టీచర్స్గా ఏర్పాటైన వాళ్ళందరికి కూడా ఈరోజు ఘన సన్మానం మా ఐక్యవేదిక తరఫున చేశారు. మేమందరం కూడా మాకు నెల్లూరు జిల్లా వడ్డెర ఐక్యవేదిక తరఫున మా ముగ్గురు డైరెక్టర్లకి 20 మంది టీచర్స్కి గొప్ప సన్మానం చేశారు. ఈ సందర్భంగా వాళ్ళందరం కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు మాకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్గా ఎంపిక చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఈ నెల్లూరు జిల్లాలో ముగ్గురికి కార్పొరేషన్ డైరెక్టర్ ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఏ జిల్లాలో కూడా ఒక సంబంధించి ముగ్గురికి ఇచ్చిన దాఖలు లేవు. అయితే మాకు మా భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తించి మాకు ఈ పదవులు ఇచ్చినందుకు మేము ప్రభుత్వానికి, పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము మా సామాజిక వర్గానికి సంబంధించిన వడ్డెర కుల బంధువులందరూ కూడా మా శాయశక్తిలా కృషి చేస్తాం. వాళ్ళ అభివృద్ధి కోసం శాయశక్తిలా కృషి చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మా సామాజిక వర్గానికి ఇస్తుందో అవన్నీ కూడా మేము నేరుగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు అందే విధంగా మా శాయశక్తిలా కృషి చేస్తాం. ఈరోజు మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మా జాతికి 15% క్వారీల్లో రిజర్వేషన్ కల్పిస్తూ రేపు కేబినెట్ సమావేశంలో పెడుతున్నారు. అట్నే మట్టి క్వారీలు కానీ, కంకర క్వారీలు, తర్వాత కాంట్రాక్ట్ వర్కర్లో కూడా 15% రిజర్వేషన్ ఇస్తానని చెప్పడం ఆయన యొక్క రాజకీయ నిబద్ధతకు మారుపేరుగా ఆయన నిలవబోతున్నాడు. మా అభివృద్ధి కోసం ఆయన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బిఎన్ మాధవ్ గారికి, అట్నే మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి కూడా నేను అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నెల్లూరు జిల్లాలో నాకు తెలిసినంత వరకు ఏదన్నా మా వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకొస్తే నేను జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో మా పార్టీ వైపు నుంచి నేను మా వాళ్ళని కలుపుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నా శాయశక్తిలో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. వడ్డెర ఐక్య వేదిక తరపున మా నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు
ఆంధ్రప్రదేశ్ వడ్డెర వెల్ఫేర్ బోర్డుకి ఎంపికైన సందర్భంగా, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 18 మంది టీచర్స్ డిఎస్సిలో క్వాలిఫై అయి ఉద్యోగాలు తెచ్చుకున్నందుకు గాను మా నెల్లూరు జిల్లా నుండి మా వైద్య సామాజిక వర్గం కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి నెల్లూరు వాసిగా ఓసీసీ నేషనల్ చీఫ్ అడ్వైజర్గా నేను వీళ్ళని మొట్టమొదటిగా అభినందిస్తూ, అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి డైరెక్టర్స్గా ఎన్నికైన ఈ వడ్డెర డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డుని బలోపేతం చేసి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో వడ్డెర్లకు రావాల్సిన మైనింగ్ లీజులు అయితేనేమో, తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ రావాల్సిన రాయితీలన్నీ కూడా సాధించవలసిందిగా వీళ్ళని కోరుకుంటూ వీళ్ళని అభినందిస్తున్నాం ఈ సందర్భంగా నేషనల్ చీఫ్ అడ్వైజర్గా. అదేవిధంగా మా సామాజిక వర్గం నుంచి 18 మంది టీచర్లు నెల్లూరు జిల్లాలో అపాయింట్ అయ్యారు. వీళ్ళందరినీ కూడా వారి యొక్క సర్వీసెస్ని బాగా ఉపయోగించి ఇంకా ముందు ప్రతి పల్లెల్లో కూడా ఈ సామాజిక వర్గం నుంచి చిన్నపిల్లలు బాగా విద్యావంతులై వాళ్ళు డెవలప్ అయ్యేదానికి కూడా వాళ్ళు ముందు బాగా చేస్తారని టీచర్స్ని కూడా వాళ్ళని దీవిస్తూ పెద్దవాడిగా వాళ్ళు అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. మిత్రులందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు చెబుతూ ఇప్పుడు ఈ మా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వచ్చి ముఖ్యమంత్రి అయిన పాట మెగా టీఎస్ వేసి ఇవాళ మా కులస్తులకి 20 మందికి టీచర్లుగా ఎన్నికైన దానికి వాళ్ళ తరఫున చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు మాకు రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ పదం మనకి టీడీపీ తరఫున వల్లెపు మురుసామని నాకు ఇచ్చారు. అట్లే బీజేపీ వాళ్ళు బత్తల కిచ్చయానికి ఇచ్చారు. ఇంకొకటి జనసేనలు కూడా భాస్కర్ రావు పాటు ఇచ్చారు. మాకు మా జిల్లాలో 3 డైరెక్టర్ రావడం చంద్రబాబు నాయుడికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతూ, ఇవాళ ఈరోజు మా కులంలో ఇంతమంది 200 సీట్లలో 20 మంది సెలెక్ట్ అయినా ఉంటే ఇంకా కూడా మా కులం ఇంకా డెవలప్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఇంకా కూడా కొన్ని పదవులు ఇచ్చి రాయితీలు ఇచ్చి మమ్మల్ని ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వాలని మేము అడుగుతున్నాం. దానికి కూడా చంద్రబాబు నాయుడు ఇస్తామని చెప్పాడు. రాబోయే రోజుల్లో కూడా మేము ఇంకా రేపు స్థానిక ఎలక్షన్లో కూడా మున్సిపాలిటీల్లో కానీ కార్పొరేషన్లో కానీ ఏటీల్లో కూడా గతంలో పరిపాలన చేసే వాళ్ళు ఈ జిల్లాలో మాకు ఒక డైరెక్టర్ ఒక పోస్ట్ ఒక మున్సిపాలిటీలు కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో మా గవర్నమెంట్ అయినా మా వాళ్ళకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లా వడ్డెర్లు చేసుకున్న చాలా అదృష్టం. ఎందుకంటే నెల్లూరు జిల్లా వడ్డెర ఐక్యవేదిక తరఫున జిల్లాలో కొత్తగా ఎన్నికైనటువంటి 20 మంది టీచర్లు ఎన్నిక కాగా వారిలో 18 మంది ఈరోజు సన్మాన గ్రహీతలుగా ఇక్కడ సన్మానం పొందారు. ఉపాధ్యాయ వృత్తి అనేది పవిత్రమైన వృత్తి. అలాంటి ఉపాధ్యాయులుగా ఈరోజు 20 మంది రావడం ఈ వడ్డెర కులానికి గర్వకారణం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా వడ్డెర బిడ్డలందరూ బాగా చదువుకొని ఉన్నత స్థానాలు అధిరోహించి ఐఏఎస్లు గాను, ఐపీఎస్లు గాను, గ్రూప్ 1 ఆఫీసర్లు గాను ఈ టీచర్ల స్ఫూర్తితో వీళ్ళు చదివిన విధానాల వాయిస్తో వీళ్ళు చదివిన విధంగా కసితో చదివి ఐఏఎస్లు, ఐపీఎస్లుగా ఎన్నిక కావాలని అందరికీ రాబోయే విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా వడ్డెర్లకి ఎంతో ఆనందకరమైన 3 డైరెక్టర్లని మా వడ్డెర అభివృద్ధి కార్పొరేషన్ తరఫున ఎన్డీఏ గవర్నమెంట్ 3కి 3 పార్టీల నుంచి ఈ జిల్లాకి 3 డైరెక్టర్లుగా ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. ఒక కులం నుంచి 3 వ్యక్తులకి ఒకే జిల్లాలో 3 పార్టీల నుంచి కూటమి ప్రభుత్వం 3 డైరెక్టర్లుగా ఎన్నుకోవడం ఈ కులం రాబోయే రోజుల్లో ఈ కులానికి ఎంతో గుర్తింపు వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటూ, కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా బీజేపీ వారికి, జనసేన వారికి అభినందనలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ, అదేవిధంగా ఈరోజు 3 డైరెక్టర్లుగా ఎన్నిక కాబడిన వల్లెపు మునిస్వామి గారు, బత్తాల కృష్ణయ్య గారు, దేవాళ్ళ భాస్కర్ రావు గారికి హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు. వడ్డెర కమ్యూనిటీ తరఫున వారికి కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.